కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవం జరగనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. దేవస్థానం కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం డీసీ చక్రధర్రావు, జేసీ నిశాంతి, ఆర్టీఓ శ్రీకర్, టీఎస్పీ మురళీమోహన్ తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కళ్యాణం, తీర్థం, తెప్పోత్సవం, చక్రస్నానం తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం రోజు సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతూ ఉన్నాను. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామి వారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అనుభవాన్ని ప్రకారం, కానీ ఎంత బాగా ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తులకి మనం దర్శన ఏర్పాట్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ఏర్పాట్లు చేయగలం. అంతవరకు కూడా పగడ్బందీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాట్లు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. నంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటిని ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ తో క్లియర్ గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. సో ఆర్డీఓ గారు I'll just brief for 2 to 3 minutes and I want RDO to brief the preparedness of each department. Each department